ఈరోజు జొన్న పిండితో చెక్కలు తయారు చేశాను. టేస్ట్ అయితే భలే ఉన్నాయండి. మామూలుగా అయితే బియ్య పిండితో తయారు చేస్తాము. ఈరోజు జొన్న పిండితో వేరుశనగ పప్పులు లేకుండా భలే క్రిస్పీగా రుచిగా కూడా ఉన్నాయి. ఈ చెక్కలు ఎలా ఇంత క్రిస్పీగా తయారు చేశానో చూస్తాం రండి. జొన్న పిండి 2 కప్స్ తీసుకోవాలి. బియ్య పిండి 1 కప్ తీసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, తెల్లగడ్డ రెడీ చేసుకుందాము. రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకును సన్నగా కట్ చేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టును, నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును అన్నిటినీ వేసి బాగా పిండిని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో వేడి చేసిన నూనెను సగం గరిట వేసి కూడా కలుపుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళని వేడి చేసుకొని కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ ఒక గరిటెతో కానీ లేదా స్పూన్తో కానీ కలుపుకుంటూ రావాలి. పిండిని అంతటిని ఒకటేసారి కాకుండా సగం పిండిని వేరు చేసుకొని కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండిని మనం నచ్చిన సైజులో బాల్స్ చేసుకొని పెట్టుకొని ఒక కవర్ పైన నూనె పూసి పిండి ముద్దలను పెట్టి మళ్ళీ దానిపైన కవర్ కప్పి ఇలా డబ్బాతో కానీ లేదా మనము ఏదైనా ప్రెస్లో కానీ లేదా చేత్తో కానీ ఎలాగైనా కానీ మనము చెక్కల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న నూనెలో ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ జొన్న చెక్కలు వేస్తున్నప్పుడు మనము మొదట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చివరగా కాలిన తర్వాత తీసివేయాలి. అంతేనండి. ఈ విధంగా తయారు చేసుకుంటే జొన్న చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయండి.